అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ అనమాట. అది మా స్టైల్లో. అయితే ఫస్ట్ కార్న్ని సపరేట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలాగా బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు, కార్న్ లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అయితే అమ్మ చాలా డేస్ నుంచి అడుగుతుంది అనమాట క్రిస్పీ కార్న్ చెయ్యి అని చెప్పేసి. ఫస్ట్ టైం ఒకసారి చేశాను అనమాట, ఇది సెకండ్ టైం నేను చేయటము. అదే బయట హోటల్స్ లో తింటే నాకు ఎందుకు అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు. వాడేమో 300కి 400కి 4 ఇస్తాడనమాట. ఇంకా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. ఈ మొత్తం ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా మీరు కానీ మీ పిల్లలు కానీ చాలా అంటే చాలా దూరంగా ఉండండి. ఇంకా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అయితే ఇవి ఉట్టిగా తిన్నా కూడా బాగుంటాయి. నేనైతే ఇక్కడ పెరి పెరి పౌడర్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకున్నాను అనమాట. పెరి పెరి పౌడర్ యాడ్ చేసిన తర్వాత అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉన్నింది. నువ్వు చేసుకున్నావు కాబట్టి నీ డబ్బు నువ్వే కొట్టేసుకుంటున్నావా, నువ్వే నిన్ను పొగడేసుకుంటున్నావా అని అనుకోవచ్చు. కాదండి, ట్రస్ట్ మీ, నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్, థ్యాంక్ యూ.